ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జై గురు దత్తాత్రేయ. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృతనామ సంవత్సరం మార్గశిర మాసము కృష్ణపక్షం దక్షిణాయనం ఋతువు హేమంత ఋతువు వారం శనివారం రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు తిథి దశమి రాత్రి 8:47 వరకు నక్షత్రం స్వాతి నక్షత్రం సాయంత్రం 6:17 వరకు వర్జం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇది ఈరోజు పంచాంగం. ఋషి వ్యాఖ్యం. ఈరోజు జనవరి 6వ తారీఖు స్వాతి నక్షత్రం రాహు నక్షత్రము శనివారం. కోర్టుకి సంబంధించిన కేసులు, ఆస్తికి సంబంధించిన గొడవలు అవ్వచ్చు, అన్నదమ్ముల గొడవలు అవ్వచ్చు, లేదా ఇతర కేసులు వైవాహిక సమస్యల్లో ఉన్న కేసులు అవ్వచ్చు, లేదా ఏదైనా గొడవల్లో జరిగిన కేసులు అవ్వచ్చు, యాక్సిడెంట్ కేసులు అవ్వచ్చు, ఫ్రాడ్కి సంబంధించిన కేసులు అవ్వచ్చు. ఇలా అనేక కేసులు ఉన్నటువంటి వాళ్ళు అందులో ఒక క్లారిటీ రావాలి, కాంప్రమైజ్ అవ్వాలి, ఆ కేసులు అనేవి తొలగిపోవాలి, ల్యాండ్ లేదా ఇల్లు సంబంధించిన కేసుల్లో గెలవాలి అన్నప్పుడు ఇటువంటి ముహూర్తాలు బాగా పనిచేస్తాయి. ఋషులు మనకు అందించిన ఒక పరిహారం చెప్తాను. ఈరోజు నువ్వుల నూనె దగ్గరలో ఉన్న శివాలయంలో ఒక 100 గ్రాములు, కనీసం 100 గ్రాములు నువ్వుల నూనె దానం చేస్తే కోర్టు కేసులు తొలగిపోతాయి. ఇది వాటి ఋషి వ్యాఖ్యం. జై గురుదత్త. ఈరోజు దీపారాధనకు ఎంతో విశేష ఫలితం ఉంది. అంటే ఇవాళ దీపం నేను చెప్పిన సమయంలో వెలిగిస్తే ఆస్తి సమస్యలు తొలగిపోతాయి. అంటే ఆస్తి గొడవలు చికాకులు తొలగిపోతాయి. ఈ రోజున ఉదయం శనివారము రాహుకాలం అయిపోయిన తర్వాత 10:46 నుండి 11:15 మధ్యలో ఆముదము అలాగే నువ్వుల నూనె కలిపి 3 ఒత్తులు 1 ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. సంపూర్ణ గ్రహదోషాలు తొలగిపోయి ఆస్తికి సంబంధించిన గొడవలు విముక్తవుతాయి. ఈరోజు రాహు నక్షత్రము. ఖచ్చితంగా ఈ పరిహారము మీకున్నటువంటి ఆస్తి సమస్యను తీసేస్తుంది, కాంప్రమైజ్ అయ్యేటట్టు చేస్తుంది, మీకు లబ్ధి చేకూరుస్తుంది. దత్తార్పణమస్తు. జై గురుదత్త. అనేక ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఈ రోజున్న ముహూర్తం శనివారం జనవరి 6వ తారీఖు స్వాతి నక్షత్రం. ఈ రోజున రాత్రి 8 గంటల లోపు ఇంటి బయట బాల్కనీలో ఒక కొబ్బరికాయ తీసుకోండి. ఆ కొబ్బరికాయని అక్కడ కొట్టేసేయండి, ఇంటి బయట కొట్టండి. ఆ కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఒక చిప్ప తీసుకోండి, అందులో కర్పూరం పెట్టి వెలిగించి ఇంటికి దిష్టి తీయండి. అయితే ముందే కొబ్బరికాయని దిష్టి తీసి కొట్టాల్సిన అవసరం లేదు. మామూలుగా కొబ్బరికాయ బలగొట్టండి, ఇంటి బయట బలగొట్టండి, ఎందుకంటే దిష్టి తీస్తాం కాబట్టి. ఆ కొబ్బరి చిప్పలో కర్పూరం వేయండి, ఒక పిరికెడు వేయండి, వెలిగించి ఇంటికి దిష్టి తీయండి. సవ్యంగా అపసవ్యంగా, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఈ రాహు నక్షత్రంలో శనివారం కలయిక వచ్చినప్పుడు ఇలా చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి, రావాల్సిన డబ్బు వస్తుంది. వితిన్ ఫ్యూ డేస్లో ఖచ్చితంగా మనం శుభవార్త వింటాం. లక్ష్మీ యోగం అనేది కలుగుతుంది. చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు, చాలా పరిహారాలు చేస్తున్నారు. కొన్ని పరిహారాలు, కొన్ని ప్రాయశ్చిత్తాలు అనుకోని విధంగా అనూహ్యంగా మనకు వరాలని ప్రసాదిస్తాయి. ఈ పరిహారం చేసుకోండి. దత్తార్పణమస్తు. ఈరోజు అంటే జనవరి 6వ తారీఖు ఇవాళ ఉన్న ముహూర్తంలో ఈ మంత్రాన్ని జపిస్తే విశేష రోగ బాధ విముక్తి. అంటే ఎంతో విశేష అన్న పదం ఎందుకు వాడామంటే వెంటనే రోగ బాధ బయటపడుతుందంటే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్య యోగం అనేది దైవానుగ్రహము. కొన్ని ముహూర్తాల్లో శనివారము ఈరోజు ఉన్నటువంటి
తిథి దశమి తిథి. ఈ శనివారం దశమి తిథి వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని జపించిన అనేక మానవాళి అనారోగ్య సమస్యల్లోంచి బయటపడ్డారు. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం బ్రహ్మపాదిన్యై నమః. ఓం శ్రీం బ్రహ్మపాదిన్యై నమః. ఓం శ్రీం బ్రహ్మపాదిన్యై నమః. అక్కడ బ్రహ్మపాదిన్యై నమః, ది తర్వాత న్యే యావత్తు దిన్యై నమః. ఈ మంత్రాన్ని ఈరోజు 13 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పడుకునేలోపు ఈ మంత్ర జపాన్ని చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. జై గురు దత్తాత్రేయ. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.